హలో హాయ్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు ఏంటి చూసారా? ఇది పచ్చడి కదా. ఏ పచ్చడి అనుకుంటున్నారు? చికెన్ ఆవకాయ లేదా చికెన్ పచ్చడి. సో చికెన్ పచ్చడి, టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఓకే. హలో హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు ఒక కొత్త రెసిపీ తోటి నేను మీ ముందున్నాను. ఇదేంటనుకుంటున్నారు? చికెన్. సో చికెన్ ఆవకాయ ఈరోజు స్పెషల్. మీరు చికెన్ షాప్లో ఇలా అడిగి చిన్న ముక్కలు అడిగితే వాళ్ళు ఇవ్వరు. అందుకని కేజీ చికెన్ కొనేసి ఇంటికి వచ్చిన తర్వాత మనం చక్కగా చిన్న చిన్న పీసులు మనమే కట్ చేసుకుంటే ఇలా మనకి ఒక అర కేజీ మీద ఇంకొంచెం ఒక 600 గ్రామ్స్ మనకి వస్తుంది. సో అలా చిన్న ముక్కలు కట్ చేసి బాగా కడిగేసిన తర్వాత కొద్దిగా పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి బాగా వీటిని ఇలాగా కలిపేసుకొని ఒక 2 అవర్స్ దీన్ని ఇలాగే ఉంచాలన్నమాట. ఓకే, ఊరుతుంది కదా. సో అందుకని ఇలాగా చేయాలి. ఇప్పుడు ఒక కళాయిని స్టవ్ మీద ప్లేస్ చేసుకొని మనం ముందుగా ఉప్పు పసుపు వేసాం కదా, ఆ ముక్కల్ని ఈ కళాయిలో వేసుకోవాలి. అంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలన్నమాట. సో ఆయించడం అంటారు చూసారా, ఆ టైప్లో. సో దీన్ని మెల్లగా సిమ్లో పెడితే అది అలాగా మగ్గుతుందన్నమాట. ఓకే, వాటర్ అంతా పోవాలి. ఓకేనా? మొత్తం కూడా ఇవ్వండి ఫ్రై అయిపోయింది చూసారా. ఇక్కడ ఇంకా మనకు వాటర్ అనేది ఇంకా కనిపించడం లేదు. ఇలాగా దగ్గరికి చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, ఇవ్వండి ఫ్రై అయిపోయి అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయిందనమాట. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం వేరే ఒక కళాయిని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఇది వేరుశనగ నూనె ఇవ్వండి. వేరుశనగ నూనెని తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో వేరుశనగ నూనె మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముక్కలు తీసుకున్నాం కదా, శుభ్రంగా వాటిల్ని ఇందులో ఫ్రై చేయాలి. బాగా డీప్ ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై ఈ ఆయిల్లోనే అయిపోవాలి. ఈ ఆయిల్ చూసుకోండి, ఇంకొంచెం పడుతూ ఉంటే కొంచెం కొంచెం ఆయిల్ని మనం వేసుకోవచ్చు. ఇలా మొత్తం చికెన్ని ఇందులో వేసేయాలి. ఇదిగోండి, నేను ఏఎస్ బ్రాండ్, సో ఏఎస్ బ్రాండ్ ఫేమస్ కదా, ఏఎస్ బ్రాండ్ది ఇది వేరుశనగ నూనె తీసుకున్నాను అనమాట. సో అదైతే బాగుంటుంది. బాగా డీప్ ఫ్రై అవ్వాలి చూసుకోండి. ఎప్పుడు కూడా హైలో పెట్టద్దు, సిమ్లోనే పెట్టండి. ఓకే, బాగా డీప్గా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. కొండి ఇలాగ ముక్కలు బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. ఫ్లేవర్ మాత్రం అదిరిందండి. ఒక పక్క వేరుశనగ నూనె వాసన, నెక్స్ట్ చికెన్ స్మెల్ అండ్ ఈ మసాలా మొత్తం మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కాదండి, చాలా కష్టమే చికెన్ ఆవకాయ చేయడం, చికెన్ పచ్చడి చేయడం. బట్ చాలా బాగుంటుంది. కొద్ది కష్టపడాలి మరి. ఓకే, ఇలాగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయి కదా, అంటే బాగా ముక్క ఫ్రై అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీనికి ఏంటంటే బాగా చల్లారిపోవాలన్నమాట. అందుకే చెప్తున్నా, ఈ పచ్చడి చేయడానికి మనం హాఫ్ డే అయినా పడుతుందన్నమాట. సో ఇలాగా మనం వదిలేసి ఒక 2 అవర్స్ వదిలేయాలి, చల్లగా అయిపోవాలి. ఓకే, సో చికెన్ చల్లగా అయ్యేలోపు మనం ఇక్కడ 1 కప్పు ఆవపిండి అండ్ ఆవపిండి ఎంతైతే ఉందో దానికి సరి సమానంగా కొంచెం ఎక్కువగా చిల్లీ పౌడర్ అంటే పచ్చి కారం తీసుకోవాలి. నెక్స్ట్ 6 నిమ్మకాయలు. ఈ నిమ్మకాయల్ని మనం కట్ చేసి
చక్కగా జ్యూస్ తీసుకోవాలన్నమాట. రసం మాత్రమే పిండి ఒక పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం ముక్కలు వేగిపోయినాయి, చూసారా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కారాన్ని మనం వేయాలి. నెక్స్ట్ 1 కప్పు ఆవపిండిని కొంచెం వేయాలి. ఆవపిండిని కూడా వేసి ఇలాగా మొత్తం ఈ చికెన్ పీసెస్కి అంతా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. ఓకే, 1/2 కప్పు సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు చికెన్లోకి వేసిన ఇప్పుడు ఆవపిండి, కారం వేసాం కాబట్టి కారం ఘాటండి. సో ఇలాగా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత, అంటే చల్లగానే ఉంది, లాస్ట్లో మరొక అరగంట తర్వాత మనం నిమ్మరసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, ఆ 5 నిమ్మకాయల జ్యూస్ని ఇందులో మనం ప్లేస్ చేసేసుకోవాలి. అంటే పులుపు రాదు కాబట్టి, సో ఇలాగా వేసేసుకోవాలి. ఓకే.